ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలంలో ప్రచార కార్యక్రమంలో దూసుకెళ్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పలువురు మాట్లాడుతూ మా నియోజకవర్గంలో మా దుద్దికుంట శ్రీధర్ రెడ్డి ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్తాడని, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శ్రీధర్ అన్నకి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి జత కట్టిన జెండాలు కనుమరుగవుతాయని, వైసీపీ జెండా మాత్రమే ఆంధ్రప్రదేశ్లో కనబడుతుందని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టీడీ కేశవరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీ ఎన్హెచ్ బాషా, సీనియర్ నాయకులు దుద్దికుంట వెంకటరెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పొరకల రమణ, నల్లమడ టౌన్ కన్వీనర్ బడా గోవిందారెడ్డి, కొరకల రామంజీ, మాజీ కన్వీనర్ నల్లమడ, హిందూపురం పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు డీన్ కుల్లాయి నాయక్, యూత్ లీడర్ అంజీ నాయక్, కురుమాల స్టోర్ డీలర్ జైనుల్ అబ్దీన్, నల్లమడ స్టోర్ డీలర్ నారాయణ స్వామి, హై స్కూల్ ఫుడ్ ఏజెన్సీ పిఎం రఫీ, ఈ ప్రతాప్ నాయక్, మహిళా జిల్లా అధ్యక్షురాలు మోదీనమ్మ, మైనార్టీ టౌన్ లీడర్ సలీం, సినిమా హాల్ శివారెడ్డి, రవీంద్ర, వైసీపీ గ్రామ కమిటీ మెంబర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా జగనన్న చేసినటువంటి కార్యక్రమాలను సువివరంగా వివరిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున మరి ఈ స్పందనను చూసి మేము ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు కొరకల రమణ, నల్లమాడ మండలం నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి హౌసింగ్ అయితేనేమి, తర్వాత రోడ్లు విస్తరణ అయితేనేమి, తర్వాత ఆర్థిక వనరులు ఏ విధంగా అభివృద్ధి చెందాయి, మహిళా సాధికారిత ఎంత ఉంది అని చెప్పనేసి సువివరంగా వివరిస్తున్నాం. అదేవిధంగా ఈవీఎంలను తీసుకెళ్లి ఈ విధంగా ఓటు వేయాలని చెప్పని కూడా మేము ప్రజలందరికీ వివరిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఓట్లు వేసి గెలిపిస్తారని కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నల్లమాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఈరోజు నల్లమాడ వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్న మీకంటే ముందు మాకు ఫ్యాన్ గుర్తే ఓటు గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఏదో రూపకంగా మాకు లబ్ధి చేకూరింది, కావున మీరు కూడా గట్టిగా అడగల్లా, మేము కూడా గట్టిగా పార్టీకి పనిచేస్తున్నామని చెప్పి, పార్టీ మీది కాదు మాది మనది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో బాగా స్పందన చేస్తున్నారు. అలాగే దుద్దికుంట గారి శ్రీధర్ గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు నల్లమాడ పంచాయతీకి, మా సొంత మండలం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాను. ఎందుకంటే కనీవిరిగిన రీతిలో కూడా మన మండలానికి కోటర్స్ ఇచ్చారు. అవి కూడా ఇంకా అతి దగ్గరలోనే ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే మనం కూడా మరో నల్లమాడలో ఎన్ని ఇళ్లున్నాయో అన్ని ఇళ్లను కూడా మనము నల్లమాడ 2గా విస్తరింపజరుగుతూ ఉంది. అతి దగ్గరలోనే అది కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడున్న నల్లమాడ పంచాయతీలో ఉన్నటువంటి ఓటర్లు ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూర్చిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారిని గెలిపిస్తూ, గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారిని రెండో తూరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మన పైన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగా కష్టపడి ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేసి బాగా ఓట్లను వేయించాలని చెప్పి మన కార్యకర్తలకు మరొకసారి విన్నవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్, జై జగన్. దుద్దికుంట శ్రీధర్ రెడ్డి నాయకత్వం, దుద్దికుంట శ్రీధర్ రెడ్డి నాయకత్వం, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మండలంలో ముఖ్యంగా గౌరవ పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీ దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గారి కోసము మేమంతా చేయి కలిపి ప్రతి కార్యకర్తకు కూడా వెళ్లి ఓటుని అడగడం జరుగుతుంది. ఆ ఓటుని అడిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ముందుకొస్తున్నారు. అదేవిధంగా నల్లమడ మండలం నుంచి మా ఎమ్మెల్యే గారికి అత్యధికంగా మెజారిటీతో మేము గెలిపిస్తామని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా పుట్టపర్తి
సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అదేవిధంగా మన ఎంపీ బోయ శాంతమ్మ గారికి కూడా ఓటు వేయించి ప్రత్యేకంగా అత్యధిక మెజార్టీతో మేము గిఫ్ట్కి ఇస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫ్యాన్ హవాతో సైకిల్ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క బ్రాండ్ను ఓడించడానికి 4-5 పార్టీలు కట్టకట్టుకొని జతగట్టి మరి ఆయన మీద దండయాత్ర చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ప్రతి లోకల్లో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళకు సమాధానం చెప్తారు. రాబోయే ఎన్నికల్లో మరి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి నియోజకవర్గంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. కారణం మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధే కారణం. ఈరోజు ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందడం, ఆ యొక్క కుటుంబం అభివృద్ధి చెందడం, అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో మరి శ్రీధర్ రెడ్డి గారి చొరవతో పుట్టపర్తిని జిల్లా చేయడం, గ్రీన్ హైవే రావడం, అదేవిధంగా 193 చెరువులకు నీళ్లు తేవడం, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో శ్రీధర్ రెడ్డి గారు ముందుండి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఓటరు ఇవన్నీ గమనిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయబోతున్నారు, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారు. మరి ఈరోజు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఈ ఎన్నికల తర్వాత పల్లె రఘునాథ్ రెడ్డి కానీ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో నేను ఓటర్లందరికీ అదేవిధంగా నా తోటి కార్యకర్తలందరికీ తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి మన గ్రౌండ్ లెవెల్లో ఇంకా చాలా కష్టపడి ఒక్క ఓటు కూడా టీడీపీకి పోకుండా మన ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్.